శతాబ్దంలో పేరెన్నికగల చిత్రకారుడు. ఆయన మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో ఏప్రిల్ 7, 1925న ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి గారు రాఘవులు గారు సిద్దిపేటలో చిన్న వ్యాపారము చేస్తూ ఉండేవారు. ఆయన జేఎన్టీయు హైదరాబాద్ నుండి చిత్రకళలో డిప్లొమా పొందారు. అదేవిధంగా మద్రాసు నుండి కూడా డిప్లొమా పొందారు. జేఎన్టీహెచ్ హైదరాబాద్ వారు ఆయనకు గౌరవ డాక్టరేట్ని ఇచ్చి గౌరవించారు. 1975లో చిత్రకళా ప్రపూర్ణ సత్కారం పొందారు. 1993లో జేఎన్టీయు హైదరాబాద్ వారు కళా ప్రపూర్ణ బిరుదును ఇచ్చారు. ఈయన వేసే నకాశీ శైలి చిత్రాల్లో ఒడ్డెరమైల, ఎల్లమ్మ గోపికృష్ణ, పంట పొలాలు, వసంత కేలి, కోలాటం, బోనాలు, బతుకమ్మ నేపథ్యంగా ఉండేవి. ఈయన వేసిన ఎన్నో అద్భుతమైన కళాఖండాలు విదేశాల్లో కూడా ప్రదర్శనకు ఇవ్వబడ్డాయి. ఈయన ఆగస్టు 20, 2012లో చనిపోయారు. ఈయన కళాభవనము సిద్దిపేటలో మనము ఇప్పటి వరకు కూడా చూడవచ్చు. ప్రతి ఒక్కరూ సిద్దిపేటలో దర్శించవలసిందిగా విజ్ఞప్తి.